సో హలో గైస్ అందరికీ, నేను మీ డిన్నోబాయ్ గేమింగ్. ఈరోజైతే మా తమ్ముడికి ఇంకా అభి అనే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి అయితే గేమ్ కస్టమ్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. అసలు ఏమైందంటే నేను వర్సెస్ వీళ్ళిద్దరు 1v2 అయితే చేస్తున్నా. సో నేను వాళ్ళిద్దరిని కొట్టేసిన. అరే నువ్వు 1v2 రారా 1v2 రారా అంటే నేను మీ ఇద్దరిని కొట్టేసిన. నిన్ను కొట్టడం ఒక్కనే ఎంతసేపు అని నేను అన్న తర్వాత వాడు సరే మేము 1v1 చేస్తాం, కాదు 1v2 చేస్తా కానీ ఒక్కళ్ళు రావాలి అన్నాడు. సరిపోయింది. ఎందుకు మరి నేను ఒక్కనే వెళ్ళి వాళ్ళిద్దరిని కొట్టేసా, కానీ వాడు ఇట్లా రమ్మంటున్నాడు. సో ఇదంతా కాదు, నేనైతే అభికే ఫుల్ సపోర్ట్. సో మన అభి అయితే అభిని అయితే కొట్టేశాడు మా తమ్ముడు అయితే. సో కేఎఫ్జీ గేమర్ అయితే మా తమ్ముడు అనమాట, కింద ఉంది అభి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో చూద్దాం ఎలా ఆడతాడు అభికి అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తా, కానీ మా తమ్ముడు కూడా కాబట్టి మా తమ్ముడికి కూడా ఫుల్ సపోర్ట్. నాకు ఎవరు గెలిచినా పర్లే, కానీ మా తమ్ముడు కొట్టి షార్ట్స్కి ఆఫ్లైన్ పోకుంటే చాలు. సో ఓకే, అభి హోప్స్ పెట్టుకుంటున్నారు నేను మీద గెలుస్తా అని. ఆడు నా మీద పొగరుగా మాట్లాడారు. సో లెట్స్ గో. అభి అయితే వెళ్తున్నాడు. నేనైతే 50 టోకెన్స్ అయితే ఇచ్చేసా. సో గ్రెనేడ్ ఇస్తున్నాడు వాడు రియాక్షన్ చూద్దాం, వాడు ఏం చేస్తున్నాడు. సో వాడైతే బాక్సెస్ వెనకాల అవుతున్నాడు, వాడైతే గ్రెనేడ్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు అభి చూద్దాం. అభి ఇక్కడ ఉన్నాడు. సో వీడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. సో అభి అయితే ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ వాడు చూద్దాం. వాడు ఇక్కడికి వచ్చాడు, అభి అక్కడ ఉన్నాడు. ఎవరు అవ్వట్లే. సో ఇక్కడైతే ఇద్దరు కనిపించారు. సో ఎవరు కొడతారో చూద్దాం. సో మనకి మూమెంట్ బాగుంది. అరే ఇది మూమెంట్ కాదురా, రౌండ్గా గ్లోల్స్ ఇస్తున్నాడు అంతే. అరే యార్. సో కొట్టే నాకెందుకు కేఎఫ్జీ కొట్టేస్తాడు అనిపిస్తుంది. సో మా తమ్ముడు అయితే కొడతాడు. కొట్టలే. అరే అరే మా తమ్ముడిని కొట్టేశారా. సో లెట్స్ గో నెక్స్ట్ రౌండ్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్లాక్ టవర్ అయితే వచ్చింది మనకి. సో ఈ విధంగా చూద్దాం ఒకసారి. మన కేఎఫ్జీ కూడా ఇలా ఉన్నాడు. సో అభి కనిపించట్లేదు, కేఎఫ్జీ కనిపిస్తున్నాడు. అభి దగ్గర ఇక్కడ ట్రీస్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. సో అటు సైడ్ మా పీక్. సో కేఎఫ్జీ వెనకాల అయితే ఇదంతా ఉంది. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి చూద్దాం. కేఎఫ్జీది ఇంకా స్టార్ట్ కాలే, మనం అక్కడికి వెళ్దాం. అరే మళ్ళీ ఇక్కడికే వచ్చాము కేఎఫ్జీ దగ్గరికి. సో అభి దగ్గరికి అయితే వెళ్దాం. అభి ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అరే వెళ్ళవేమో అట్లే హ్యాంగ్ అయితే అయిపోతుంది. పోవే పోతుంది ఇప్పుడు. సో లెట్స్ గో గైస్. ఇక్కడైతే అభి అయితే ఇక్కడ నుంచి వచ్చాడు. సో చూసుకున్నట్లయితే హోరాహోరీగా పోటీ అయితే జరుగుతుంది. సో ఎవరు గెలుస్తారో చూద్దాం మనం. అరే గ్లోవ్స్ లోపల నుంచి పోయింది. అర్రే చూసుకున్నట్టయితే ఇక్కడైతే మా తమ్ముడు అయితే ఉన్నాడు. అభి కూడా అక్కడ ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారు? మా తమ్ముడు కింద పడిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే కింద అయితే ఉన్నాడు. సో లెట్స్ గో. ఒరే ఎవరు కొడతారా బాబు. అరే యార్ అసలు ఏమవుతుంది. అరే ఆడ ఓపెన్లో ఉన్నాడు. కొట్టే అభి కొట్టే కేఎఫ్జీ కొట్టే, నువ్వే నీకే ఛాన్స్ ఉంది, కొట్టేసేయి. అరే ఫుల్ హెచ్పి అయితే పోయింది అభిది అయితే చూసుకున్నట్లయితే మనం. కానీ వాడు మళ్ళీ రౌండ్గా వేసుకుంటున్నాడు గ్లోవ్స్. సో మనమైతే ఇలా కిందికి చూద్దాం. అరే యార్ నడు వీళ్ళైతే హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది వీళ్ళది. సో మామూలుగా చూద్దాం. కేఎఫ్జీ జంప్ షాట్ అయితే కొట్టేశాడు. మనం చూసుకున్నట్లయితే వాడికైతే MP5 అయితే దొరికిందనమాట. సో నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే ఇప్పుడు ఇచ్చింది కట్సల్వే. అరే దీని పేరు సరిగ్గా రాదు నాకు. కటస్కలి రాదులే, లైట్ తీసుకుందాం కానీ. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? హోరాహోరీగా పోటీ జరుగుతుంది. అరే వీడు ఇప్పుడు ల్యాండ్ అయ్యట్లే. మన కేఎఫ్జీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ గన్స్ ఉన్నాయి, ఎందుకంటే మనోడు ఆల్రెడీ వాడిని కొట్టేశాడు కాబట్టి మన దగ్గర గన్స్ అయితే ఉంటాయి. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అభిగాడు అయితే ఇల్లెక్కుతున్నాడు అబ్బా, బాటుగాడు లెక్క. బాటుగాడే AWM KV-80 నా బ్రో. అరే స్కోప్. అరే కొట్టే అరే మిస్ అయిపోయింది. బాబా
కొట్టేసి అరే గ్లోల్ వేసాడు. సో ఆంది చూద్దాం కేఎఫ్జీది చూద్దాం. కేఎఫ్జీ కిందికైతే దూకేశాడు. సో వీడికైతే వాడు కనిపించలేదు. సో వాడికైతే వీడు కనిపించాడు. అబ్బాయి వాడైతే ఇది పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరిని కొడతాడు? సో అటు సైడ్ నుంచి అయితే కేఎఫ్జీ అయితే వచ్చాడు. స్కోప్ అయితే పడింది, కొట్టేస్తే అయిపోయేది, కానీ కొట్టకుండా ఏం వెళ్ళి. ఇప్పుడైతే కేఎఫ్జీ అయితే వచ్చేసాడు. సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. చూసుకున్న వాళ్ళైతే మనమైతే కేఎఫ్జీ అభిని కొడతాడా, అభి కేఎఫ్జీని కొడతారా? అభిని కేఎఫ్జీ కొట్టేశాడు. ఎమోట్ వేస్తున్నాడు, కానీ మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు కేఎఫ్జీ చూసుకున్నట్లయితే మళ్ళీ అవి గన్స్, వాడి దగ్గర MP5 ఉంది, MP40 ఉంది. సో స్ప్రేతో అయితే ఆడుతున్నాడు. ఇప్పుడు 1 taps ఆడిన బాగానే ఆడతాడు. సో వీడు చూసుకున్నట్లయితే M1HH7 ఇంకా UMP అయితే తీసాడు. సో మనం అయితే ఇలా చూద్దాం మళ్ళీ. సో చూసుకున్నట్లయితే అక్కడ అభి అయితే ఉన్నాడు. సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే అభి అయితే వెళ్తున్నాం. కేఎఫ్జీ ఎక్కడరా? కేఎఫ్జీ ఇక్కడ అభి అయితే ఉన్నాడు. కేఎఫ్జీ ఇక్కడ వెళ్ళాడు. ఒక్క నిమిషం. సో మనం రివైండ్ చేసి చూసినట్లయితే ఇక్కడైతే ఉన్నారు రెడ్ మార్క్ దగ్గర. సో ఎనీవేస్ మనం అయితే ఇప్పుడు అయితే చూసేద్దాం. సో వీడు కనిపెడతారా? ఇప్పుడు అభి ఎక్కర్రా? అరే ఏర్రా ఇద్దరు? అరే ఇందాక లేరు, ఇల్రా. ఇలా వెళ్దాం. ఇందాక లేరు కదరా, ఎక్కడి నుంచి వచ్చారా? అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? గ్రెనేడ్ అయితే ఇస్తారు. ఓకే. సో ఆయన అందరూ అడుగుతున్నారు ఫేస్ క్యామ్ వీడియో అని. ఫేస్ క్యామ్ వీడియో కూడా తొందరలోనే వస్తుంది బ్రో. సో గ్రెనేడ్స్ అయితే వెళ్తున్నాయి, కానీ మనడు మళ్ళీ చుట్లు అది వేస్తున్నాడు గ్లోల్స్ అభిగాడు. సో కొట్టేశాడు గ్యాప్లో. చూసుకో తమ్ముడు, ఎగ్గిరి కొట్టి దొబ్బాడు మన కేఎఫ్జీ చూసుకున్నట్లయితే. సో ఇంకా 3 rounds కొట్టాడనుకో, కేఎఫ్జీ ఇస్ ద విన్ ద మ్యాచ్. అండ్ వచ్చా మీకు తెలియదు ఏంటంటే, ఈ వీడియోలో విన్ అయిన వాళ్ళకి నేను ఇచ్చే స్ట్రీట్ బాయ్ బండల్ ఆర్ ఏదైనా గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను, లేదా అకౌంట్లో అయితే టాప్అప్ చేసి ఇవ్వబోతున్నాను. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. మన కేఎఫ్జీ అయితే రెడీ ఉన్నాడు. సో వేర్ ఈస్ ద అబీస్ ఆల్రెడీ రెడీడ్. ఇద్దరు రెడీ ఉన్నాడు. వీడు కూడా MP40 అయితే తీసాడు. MP40తో వీడైతే కొట్టగలుగుతాడా లేదా చూద్దాం. సో అండ్ మచ్చా ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ అయితే చేసేయండి. వీడైతే చాలా తెలివిమంతుడు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, తెలివి ఉపయోగిస్తాడు, ఇట్లా కొడతాడు మాడు అభిగాడు. సో మన తెలివి అయితే పీక్స్ అనమాట. సో ఇప్పుడు వెన్న దగ్గర డోర్ దగ్గర గ్లోల్ వేస్తాడు. అమ్మ ఏమన్నా తెలియడా? గ్లో తమ్ముడు, నీకు తెలియదు ఏంటంటే నువ్వు పెద్ద పిచ్చాడిరా. మా తమ్ముడు ముందర ఎట్టారా? అభి అయిపోతావురా. సో ఈయనలోకి వచ్చాడు. సో వీడికి తెలియదు ఏంటంటే విండో గ్లోల్ వెళ్ళాడు. ఇడు కొడుతున్నాడు, కానీ వాడికి తెలియదు ఇడు కొడుతుంది. ఇడు అటు ఇటు చూస్తున్నాడు. వెనకాలకి చూడరా, వెనకాలకి వెనకాలకి అవి వెనకాలకి మాడైతే కొట్టేస్తున్నాడు. మాలు కొట్టేదాడు మనోడైతే. దిమాగ్ దొబ్బింది వాడికి. సో అయినా మంచిగా నెక్స్ట్ రౌండ్ అయితే వచ్చేసింది. ఫ్యాక్టరీ అయితే వచ్చేసింది. మంచిగా కేఎఫ్జీ అయితే రెడీ ఉన్నాడు. ఫుల్ సపోర్ట్ కేఎఫ్జీ మా. సో అభిగాడు ఆఫ్లైనా? ఇడు ఆఫ్లైనా చెప్పరా? ఆఫ్లైన్ అనుకుంటారా ఇడు? అమ్మ ఇప్పుడు ఆన్లైన్ రా. సరే ఆన్లైన్ ఉన్నట్టున్నాడు. నువ్వులా యాక్టింగ్ కూడా చేసుకోగలుగుతాడు. తెలివి మాముందరా తెలివి. మొత్తం కొట్టి దొప్పుతాడు రా. అదేంద్రా ఈడ లేడు.
ఏ కేఎఫ్జీ ఎవడైనా కనిపిస్తున్నాడా? అరే వీడు గ్లోలు వేస్తున్నాడు కానీ ఎక్కడ కనిపించట్లే వాడికి వీడు కనిపిస్తాడేమో అని గ్లోలు వేస్తున్నాడు. సో ఒకసారి చూడరా. అరే వీడు ఆఫ్లైన్ రా, ఇక్కడే ఉన్నాడు. ఓ మన కేఎఫ్జీ వచ్చాడు. అరే వీడు ఆఫ్లైనా? ఒకసారి చెక్ చేయాలా? ఆఫ్లైన్ అనుకుంటారా? ఏ కదలరా. అరే గన్స్ కూడా తీయలేడు. అరే వీడు ఆఫ్లైన్ అనుకుంటారా. సో చూసారు ఇక్కడ వాడైతే ఆఫ్లైన్ అనమాట. సో ఈరోజు వీడియో అయితే బాయ్ బాయ్.